హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాపీరైట్ ఇష్యూ సాంగ్ మీట్లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఈరోజు వీడియో ఎడిటింగ్ అయితే ఒక మంచి లవ్ ఫిల్లర్ సాంగ్ మీద చేశాను. చూడండి, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, ఎప్పుడు ఉండాలి. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ 5 సెకండ్ దగ్గర ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చూసుకోండి. సో నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. చూసుకోండి, మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీకు 7.23 మిల్లీ సెకండ్ దగ్గర మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 2 ఫోటోసే యూజ్ అవుతుంది ఈ ఫోటో ఎడిటింగ్కి. చూసుకోండి, ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఇక్కడ బీట్ మార్క్స్ ఉంటుంది. సో ఇవేవి మీరు పట్టించుకోకండి, లాస్ట్ వరకు ఈ ఒక్క ఫోటోనే యాడ్ చేసుకోండి. ఓకేనా? 7.23 మిల్లీ సెకండ్ నుంచి ఈ పాయింట్ గుర్తెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి 6.14 మిల్లీ సెకండ్ దగ్గర మళ్ళీ ఒక మధ్యన గ్యాప్ ఉంటుంది. అక్కడ మళ్ళీ మీరు సో నేను ఒక ఫోటో లింక్ అనేది నేను ఇక్కడ ఇస్తాను, మీకు డౌన్లోడ్ లింక్ అనేది. సో ఇదైతే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి, ఈ ఫోటోనే సో ఇదే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత సో ఒకసారి ఓకే, ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది. సో ఈ విధంగా అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు సో ఇక్కడ చూసుకోండి, ఇమోజీ ఉంది ఏదైతే. సో ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఇమోజీ ఉంటుంది. ఆరో మార్క్ వేసి చూపించండి చూడండి. సో టెక్స్ట్ దగ్గర మీరు ఏం చేసుకోవాలంటే సో ఇక్కడైతే మై లైఫ్ అనుకుని నేను రాస్తున్నాను. సో మీరు ఏదైనా రాసుకోవచ్చు. మీ సో డే మొత్తం ఎలా అయింది, సో డే అనే రాసుకోవచ్చు. మై డే అంటే ఈరోజు మొత్తం ఎలా గడిచింది అనుకుని అలా విధంగా రాసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇమోజీ ఎంటర్ చేసేసుకోండి మీకు నచ్చింది. సో ఇక్కడైతే నేను చూసుకోండి, సో ఇది సాడ్ ఇమోజీ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఏదో విధంగా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. సో విధంగా యాడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకుని సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, గ్రూప్ 1 గ్రూప్ 2 2 లేయర్స్ ఉంటుంది స్టార్టింగ్లోన. సో ఇవి మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూసుకుని ఆరో మార్క్ చూపించాను కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ మీరు ఐ సింబల్ మీద ఒకసారి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా ఒక టిక్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పైన ఉన్న దాన్ని కూడా ఒకసారి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 2 లేయర్స్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 2 లేయర్స్ చేసుకోండి. కాపీ 2 లేయర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 2 లేయర్స్ చూసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో మీరు డెమో వీడియో చూసారు కదా ఏ విధంగా ఉన్నది అనేది. సో ఆ విధంగా అయితే ఇక్కడ ఉంటుంది చూసుకోండి. సో ఈ విధంగా అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకొని మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడ మీకు చూసుకోండి ఈ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఫోటోని ఫస్ట్ అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీరు ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫోటో కూడా ఉంటుంది. నేను ఏదైతే మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తానో ఆ ఫోటోని కూడా ఈ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి ఈ విధంగా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇదే అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి బ్యాక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీకు చూసుకోండి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు సో ఈ ఫోటో ఉంటుంది, అలాగే ఒక లేయర్ ఉంటుంది, ఫైనల్ లేయర్ అనేసి. సో ఇప్పుడైతే మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ ఫోటోకి మీరు ఈ ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి ఒకసారి విధంగా మీరు డ్రాగ్ చేసుకుంటే మీకు ఫోటోకి ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవో అనేది చూసుకోండి, తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ చేసుకొని మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి మీకు ఇప్పుడు ఫైనల్ లేయర్ ఏదైతే పైన రెడ్ కలర్లో ఒక లేయర్ ఉంటుంది కదా. సో లేయర్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏదైతే 7.23 మిల్లీ సెకండ్ ఫోటో యాడ్ చేసుకున్నాం బీట్ మార్క్ని అక్కడ యాడ్ చేసుకొని సో ఇప్పుడు పేస్ట్ లేయర్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఒకసారి సో లేయర్ అనేది మీకు ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఉండొచ్చు. చూసుకోండి ఇక్కడ
సో ఈ విధంగా గ్రీన్ కలర్లో ఒకవేళ వస్తే మీరు ఏం చేసుకోవాలంటే, సో ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఇక్కడ మీకు ఈ లేయర్ అనేది గ్రీన్ కలర్లో వచ్చిందనుకోండి. సో ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళండి. మీకు ఆర్మర్ కేసు చూపిస్తున్నాను చూసుకోండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ మాస్క్ అనుకుని ఒక లేయర్ కనిపిస్తుంది. ఒక ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్లో. సో మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఓకేనా, చూసుకోండి ఇప్పుడు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ ఈ విధంగా ఉంటుంది. పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.